వరదలకి ఇనుప గేట్లు పడిపోయి సిమెంట్ కాంక్రీట్ గోడలు బద్దలై మోటార్ల మీద పడితే ఒక్కొక్క మోటారు వేల కోట్ల రూపాయలని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ లో 18 మోటార్లు ఖతమైపోయినాయి. అన్నారం పంప్ హౌస్ లో 12 మోటార్లు పనికి రాకుండా పోయినాయి. ఎవరిని పోనివ్వకుండా నిర్బంధించి పేపర్లలో రాయించిండు కేసీఆర్. 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు కాదు, నెల రోజుల్లోనే ఆ మోటార్లన్నీ కూడా బాగు చేస్తామని చెప్పిన కేసీఆర్, ఇది నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. కేసీఆర్, ఇది కాకపోతే, నేను చెప్పేది వాస్తవం కాకపోతే కరీంనగర్ ఎస్ఆర్ఎస్ఆర్ గ్రౌండ్ లో నీవు రా, చర్చకు సిద్ధమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ కన్నెపల్లి పంప్ హౌస్ లో 18 మోటార్లుంటే ఒక్క మోటార్ కూడా బాగు కాలేదు ఇప్పటికి కూడా. అన్నారం పంప్ హౌస్ లో 12 మోటార్లుంటే 4 మోటార్లు అక్కడ ఇక్కడ స్పేర్ పార్ట్ చేసి దాన్ని నడిపించి నడుస్తున్నాయని చెప్పి భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తున్న కేసీఆర్, ఇవాళ ఇది నీ అబ్బ సొమ్ము కాదు సుమా, ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. కాబట్టి దీంట్లో జరిగిన వ్యవహారం ఏందో, ఇక్కడ జరిగిన నష్టమైందో ప్రజలకు చెప్పాల్సిన కర్తవ్యం లేదా, బాధ్యత అనేది కాదా అని చెప్పి ఈ వేదిక నుంచి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీకు తెలుసో తెలియదో, కాంట్రాక్టర్లకు మాత్రం రూపాయి బాకీ లేకుండా వెంటనే చెల్లించిండు. కానీ మేడిగడ్డ 1000 ఎకరాలు, అన్నారం 400 ఎకరాలు, సుందిల్లా 600 ఎకరాలు, ఈ గుర్తించబడ్డాయి మాత్రమే కాకుండా 100 ఎకరాలు భూములు మునిగిపోయినప్పటికీ కూడా ఈనాటికి కూడా రూపాయి కంపెన్సేషన్ ఇవ్వకుండా ఆ ప్రాంత ప్రజల కళ్ళల్లో మేడిగడ్డ చూసి ముడుస్తలేరా ప్రజలు, సుందిల్లా అన్నారం చూసి ముడుస్తలేరా ప్రజలు. మంచి మిర్చి, కలర్ మిర్చి పండేటువంటి ఆ డెల్టా భూములని నిండముంచి రైతుల కళ్ళలో మట్టి కొట్టిన దుర్మార్గుడు కేసీఆర్ అని చెప్పి నేను చెప్పట్లే, ఆ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలందరూ కూడా ఇలా శాపనార్థాలు పెడుతున్న చరిత్ర మీ అందరూ కూడా తెలుసా అని చెప్పి సందర్భంలో చేస్తా ఉన్నాం. ఇవాళ గత 3 ఏళ్ళు అవుతుంది, సంవత్సరానికి 240 టీఎంసీ ఎత్తిపోతా అని చెప్పిండు. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా, వర్షాలతో ఎస్ఆర్ఎస్పై నిండి మిడిమానేరు ద్వారా నీళ్ళు వచ్చాయి తప్ప ఎత్తిపోతల ద్వారా ఇప్పటికి కూడా నీళ్లు రాలేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, దీనికి బాధ్యత పూర్తిగా కేసీఆర్ది మాత్రమే. తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పి నష్టం ఎంత జరిగిందో ప్రజలకు వివరించి ఆ ప్రాంత రైతాంగానికి పంట పొలాలు మునిగిపోయిన వాళ్ళకి వెంటనే కంపెన్సేషన్ చెల్లించాలని చెప్పి భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నా అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రెండవది, ఇంతకుముందే మా మిత్రులు మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, మార్పుకు నాంది కరీంనగర్. ఇంతకుముందు అరవింద్ గారు ఒక మాట చెప్పిండు, డబ్బులకు ఎదురొడ్డిన జిల్లా కరీంనగర్ జిల్లా. నాకు బాగా గుర్తు, 2006లో ఆనాడు ఉద్యమ నాయకుడిగా ఆయన రాజీనామా చేస్తే ఆనాడు కూడా కాంగ్రెస్ పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయలు పట్టుకొచ్చి 2006లో తెలంగాణ చైతన్యాన్ని గొంతు నిలపాలని ప్రయత్నం చేసినాడు. ఆనాడు డబ్బులతో నాయకులను కొని ఉద్యమాన్ని బండిగా పిసుకాలని చూసినాడు. కరీంనగర్ జిల్లా చైతన్యమేందో, కరీంనగర్ జిల్లా వాడేందో తేల్చి చెప్పిన గడ్డ 2006లో కరీంనగర్ ప్రజలనే విషయం మర్చిపోకండి. ఆనాడు ఉద్యమ చైతన్యం గెలిపించారు. మొన్నటికి మొన్న కూడా హుజురాబాద్ లో కరీంనగర్ చైతన్యాన్ని కొనసాగింపుగా హుజురాబాద్ లో కూడా 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 15 లక్షల రూపాయలు చొప్పున దళిత బంధు ఇంటింటికి ఇచ్చి పోచమ్మ గుళ్ళ మీద ప్రమాణం చేయించి గొల్ల కుర్మలకు గొర్రెలిచ్చి 6 నెలల కాలం పాటు 10ల సంఖ్యలో మంత్రులు, 100ల సంఖ్యలో నాయకులు, కేసీఆర్ మఫ్టీలో ఉన్న పోలీసులు ఇంటింటిని జరబట్టినా కూడా
ఏ బిడ్డ కరీంనగర్ జిల్లాలో నీ డబ్బు సంచులకు సారా సీసాలకు దౌర్జన్యానికి చెల్లదని చెప్పి చెంప చెల్లు మనిపించిన గడ్డ హుజురాబాద్ గడ్డ అనే విషయం మనం మర్చిపోకండి. రేపు తెలంగాణ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టడానికి కేసీఆర్ అతి తక్కువ కాలంలో 8 సంవత్సరాల కాలంలోనే నేను అడుగుతున్న కేసీఆర్ గారిని అటుకులు బుక్కి ఉపవాసం ఉండి నీళ్లు తాగిన ఉద్యమ నాయకుడు అంటావు కదా, మరి 8 సంవత్సరాల కాలంలోనే లక్షల కోట్ల రూపాయల డబ్బు ఎవడి సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలమని చెప్పడుగుతున్నా. ఆనాడు చెప్పిన మాట ఏంటి? నాకున్న కమిట్మెంట్, నాకున్న యావా వేరే వాళ్ళకుంటుందా అని చెప్పినావు. కానీ వాళ్ళు అర్థమైపోయింది, నీకు యావా డబ్బు మీద ఉన్న తప్ప, నీకు యావా నీ కుటుంబం మీద ఉన్న తప్ప తెలంగాణ మీద లేదనడానికి సజీవ సాక్ష్యం 8 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా నేను ఎప్పుడు ఎన్నికలు వస్తాయా బొంద పెడదామని చెప్పి ఎదురుతుంది సజీవ సాక్ష్యం. ఇవాళ ఎవరు సుఖంగా ఉన్నారు? నా తెలంగాణ ఉన్న సర్పంచులారా, నా తెలంగాణ ఉన్న ఎంపీటీసీలారా, నా తెలంగాణ ఉన్న జడ్పీసీలారా, ఇవాళ మన అందరి ఓట్లేసి గెలిపిస్తే సుంకరుల కంటే కూడా అధ్వానమైన పరిస్థితి వాస్తవం కాదా? ప్రజాక్షేత్రంలో ఇవాళ దోషిగా నిలబెట్టబడ్డ వాస్తవం కాదా? ఇలా కేవలం 15th ఫైనాన్స్ కమిషన్, 14th ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పనుల ద్వారా మాత్రమే ఇవాళ గ్రామ పంచాయతీ భవనాలు, మహిళా సంఘ భవనాలు, రైతు సంఘ భవనాలు, ఇలా మీరు గొప్పగా చెప్పుకుంటున్నటువంటి శ్మశాన వాటిక నిర్మాణం కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు స్థానిక సంస్థలు గొప్పగా ఎదిగితేనే, గొప్పగా ఉంటేనే రాష్ట్రం బాగుపడిందని చెప్పిన మీరు వాటినన్నిటి కూడా నిర్వీర్యం చేసి స్థానిక సంస్థల్ని, ఎమ్మెల్యేలని ఇవాళ ఒక బానిసలాగా మార్చుకున్నమాట వాస్తవం కాదా? తెలంగాణ సర్పంచులారా నోరు తిప్పండి, తెలంగాణ ఎంపీటీసీ జడ్పీసీలారా, ఎంపీపీలారా నోరు విప్పని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యేలు కూడా ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం. ఏ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా కలిసి మెలిసి అభివృద్ధి చేసుకునే ఆస్కారం ఉండే మీరు చూస్తా ఉన్నారు. ఒక పార్టీ ముఖం ఇంకొక పార్టీ చూసే పరిస్థితి లేదు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసి పార్టీల మధ్య చిచ్చు పెట్టి, ఇనుప కంచెలు పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పార్టీలు, ఎమ్మెల్యేలు, మంత్రులకు ఒక దరఖాస్తు ఇచ్చుకునే పరిస్థితి లేకుండా చేసి 8 సంవత్సరాల కాలంలో ప్రజల్ని కలవకుండా ప్రగతి భవన్లో పడుకున్న ముఖ్యమంత్రి, ఫామ్ హౌస్ లో పడుకున్న ముఖ్యమంత్రి, నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్న మాట వాస్తవం కాదా? ఈ గ్రామాలలో వీఆర్ఏలు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ గ్రామాలలో అనేక మంది ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆర్టీసీ కార్మికులు కావచ్చు, వాళ్ళు రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, అందరికందరూ ఒకటే భయం నీడలో బతుకుతున్నారు తప్ప ఎవ్వరు కూడా తృప్తి లేదు. నీ ఆయామలో, నీ ఇలాకాలో ఏ వర్గము, ఏ కులం ప్రజలు కూడా ఇలా సుఖంగా లేరు. మొన్న ఈ గడ్డ మీద మానేరు ఉన్నది. ఇక్కడ ఈ లోవర్ మానేరులో మత్స్యకారుల కళ్ళల్లో మట్టి కొట్టాలని హ్యాంగింగ్ సోలార్ పవర్ అని చెప్పి అక్కడ తెచ్చే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. మా మత్స్యకారుల కళ్ళలో మట్టి కొడితే నీ అంతు చూస్తామని చెప్పి బెదిరిస్తేనే ఇవాళ అది ఆగిపోయిన పరిస్థితి చూస్తాం. ప్రజలు పోరాటం చేసి, ప్రజలు ఉద్యమాలు చేసి, ప్రజలు హెచ్చరిక చేస్తే తప్ప ఇవాళ ఆగే పరిస్థితి లేదు. ఇవాళ నేను ఒక్కటే కోరుతా ఉన్నా, ఇంతకుముందు మా ప్రదీప్ గారు చెప్పినట్టుగా తెలంగాణ గడ్డ అణిచివేతకు లొంగేది కాదు, ఇది ఏటికి ఎదిరిదే గడ్డ. కాబట్టి రేపు తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజానికానికి మళ్లీ దిక్సూచిలాగా నిలిచే జిల్లా, చైతన్యాన్ని నింపే జిల్లా, ధైర్యాన్ని సమకూర్చే జిల్లా కరీంనగరే. కాబట్టి ఆ కరీంనగర్ ప్రజలారా మీరందరూ కూడా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీని గెలిపించడంలో కేసీఆర్ పెట్టిన తెలంగాణ ప్రజానికానికి బంధం తెంచుకొని ఏ బీఆర్ఎస్ పార్టీని పెట్టిండో ఆ బీఆర్ఎస్ పార్టీ భరతం పెట్టే రోజు దగ్గరలో ఉంది. ఆ కర్తవ్యం భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద మాత్రమే కాదు, యావత్ తెలంగాణ ప్రజల మీద ఉందని చెప్పి మనవి చేస్తూ ఆ కర్తవ్యంలో ఇవాళ పాదయాత్ర ఈ ముగింపు సందర్భంగా ఆ దీక్ష తీసుకొని ఆ చైతన్యాన్ని, ఆ శంకరాన్ని పూరించాలని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం,
టెంట్స్ వేసినటువంటి రాజు అక్కడ ఉన్నటువంటి చైర్స్ స్క్రీన్స్కు అడ్డం ఉన్నటువంటి కారణంగా చాలామంది అక్కడ కూర్చోవటం లేదు, ఇక్కడ నిలబడి ఉన్నారు. ఆ చైర్స్ అన్ని అక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాను. వెంటనే అక్కడ ఉన్నటువంటి చైర్స్ ఆ చివర్ల ఆ స్క్రీన్స్ అడ్డం ఉన్నటువంటి కారణంగా ఎవరు కూర్చోవటం లేదు. ఆ చైర్స్ అన్ని కూడా లేకపోతే కార్యకర్తలే సొంతంగా తీసుకెళ్లి వెనకాల వేసుకొని కూర్చోవాల్సిందిగా మనవి. ఇప్పుడు ఈ యొక్క మన ప్రియతమ నాయకులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైన తర్వాత కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి నిధులు, చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని సంక్షిప్తంగా మన ముందు ఉంచవలసిందిగా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారిని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ ముద్దుబిడ్డ, మీ అందరి మనందరి అభిమాన నాయకులు, హిందూ సామ్రాట్ గౌరవనీయులు బండి సంజయ్ కుమార్ గారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలందరికీ, ఉద్యమాల పురిటిగడ్డ, పుణ్యక్షేత్రాల జిల్లా, రాజకీయ చైతన్యం కలిగినటువంటి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ నమస్కారం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నాకు ఇచ్చింది 5 నిమిషాలే, అది కూడా చాలా సబ్జెక్టుకు సంబంధించినటువంటి అంశం కాబట్టి డైరెక్ట్గా మనం విషయంలోకి వెళ్దాం. మన పార్టీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సమయంలో ఆనాడున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, నేడు బీఆర్ఎస్ గా మారినటువంటి పార్టీ నాయకులు అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణకు ఏమిచ్చింది, మీ ఎంపీలు తెలంగాణకు ఏం తెచ్చిండ్రు, ఇవాళ పాదయాత్ర చేసి 5వ ముగింపు సభను కరీంనగర్లో నిర్వహిస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఏం తెచ్చిండ్రు అని అడుగుతున్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ ప్రశ్నలకు మేము జవాబు చెప్పవలసినటువంటి అవసరం లేకపోయినా, ఇవాళ భారతీయ జనతా పార్టీ తమకు ఓటేసినటువంటి ప్రజలకు బాధ్యతగా మేమేం చేసినామో చెప్పేటటువంటి లక్షణం ఉన్నటువంటి పార్టీ కాబట్టి ఇవాళ గత 4 సంవత్సరాలుగా కరీంనగర్ ఎంపీగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఏం చేసిండ్రు అనేటువంటి దాన్ని మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. 2019లో ఎంపీగా గెలిచిన తర్వాత కరోనా వచ్చింది, మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కరోనా వస్తే ఫామ్ హౌస్లో పండుకున్నప్పుడు, కరోనా వస్తే పారాసిటమాల్ గోలితోటి పోతది అని చెప్పి, ఒక సమస్య వస్తే ఎట్లా పరిష్కారం చేయాలో తెలియనప్పుడు మొట్టమొదటి కరోనా కేసు కరీంనగర్లో బయటపడితే ఒక ఎంపీగా తాను భయపడకుండా మొట్టమొదటిసారి కరోనా పీపీఈ కిట్ వేసుకొని జిల్లా ఆసుపత్రికి పోయి అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి, ప్రజలకు భరోసానిచ్చినటువంటి నాయకుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు. వారు మొట్టమొదటి ఫస్ట్ పీపీఈ కిట్ వేసుకొని తెలంగాణలో వైద్యాసుపత్రికి పోవడమే కాకుండా వారి ఎంపీ ల్యాడ్స్ నుంచి కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలకు దాదాపు 50 లక్షలు 1 కోటి రూపాయలను కేటాయించింది. అట్లనే ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బందికి దాదాపు 3 కోట్ల రూపాయలతోటి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్, పిహెచ్సిలకు వైద్య ఉపకరణాలు, సంజయ్ సురక్ష పేరుతోటి అంబులెన్స్లను కూడా కేటాయించింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడన్నా వైద్యశాలలు సక్కంగా నడుస్తున్నాయా నడవత్తలేవా అని చూసేటటువంటి బాధ్యత లేనటువంటి ముఖ్యమంత్రి గారికి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇవన్నీ కూడా కనిపిస్తలేవా అని మేము అడుగుతున్నాం. దాంతోపాటు ఇవాళ నితిన్ గడ్కరీ గారు ఎల్లవేళలా ఒక మాట చెప్తారు, అమెరికా కాబట్టి అమెరికా రోడ్లంతా బాగలేవు,
అమెరికా రోడ్లు బాగున్నాయి కాబట్టే అమెరికా అంత బాగుంది, రేపటి నాడు భారతదేశ రోడ్లు కూడా అమెరికా రోడ్ల కంటే బాగుంటాయని చెప్తారు ఎప్పుడు కూడా. అటువంటి నితిన్ గడ్కరీ గారి సపోర్ట్ తోటి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు దాదాపుగా 5,751 కోట్ల 49 లక్షల రూపాయలతోటి ఇవాళ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జాతీయ రహదారులు తీసుకొచ్చినారు. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కనిపిస్తలేవా అని మేము అడుగుతున్నాం. ఎల్కతుర్తి సిద్దిపేట మెదక్ జాతీయ రహదారి విస్తరణకు 133 కిలోమీటర్లకు 1,464 కోట్ల రూపాయలు మంజూరు చేసినారు, అవి వచ్చినాయి. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారి విస్తరణకు 68 కిలోమీటర్లకు 2,146 కోట్ల 86 లక్షల రూపాయలు మంజూరైనాయి, పనులు నడుస్తున్నాయి. కరీంనగర్ జగిత్యాల జాతీయ రహదారి విస్తరణకు 58 కిలోమీటర్లకు 2,151 కోట్ల 63 లక్షల రూపాయలు గౌరవ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు మంజూరు చేసినారు. భూసేకరణ పూర్తయింది, ఆ పనులు నడుస్తున్నాయి. దాంతోపాటు ఇవాళ ప్రగతికి పట్టుకొమ్మలైనటువంటి గ్రామాలు బాగుండాలి అనేటువంటి ఉద్దేశంతో, గ్రామాలకు కూడా రోడ్లు కావాలనేటువంటి ఉద్దేశంతో సిఆర్ఐఎఫ్ కేంద్ర రహదారులు మౌలిక సదుపాయాల నిధి కింద 216 కోట్ల నిధులు మరియు గ్రామీణ సడక్ యోజన పథకం కింద 30 కోట్ల 39 లక్షల రూపాయలు పెట్టి గ్రామీణ రహదారులు అట్లనే కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బ్రిడ్జిలన్నిటినీ కూడా నిర్మాణం పూర్తి చేస్తున్నారు ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు. దాంతోపాటు కరీంనగర్ చొప్పదండి మార్గంలో రైల్వే గేట్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి 100 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటాగా తీసుకొస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేంద్రం నుంచి వచ్చినాక 10 రూపాయలు 20 రూపాయలు పడితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా రిలీజ్ చేయకుండా ఇంకా పనులు కాకుండా చూస్తుంది. కాబట్టి ఇవాళ కరీంనగర్ ప్రజలే రేపు పొద్దున పోయి మీకు సంబంధించినటువంటి రోడ్డు పనులు ఎందుకు ఆగుతున్నాయని టీఆర్ఎస్ పార్టీ నాయకులను అడగాల్సినటువంటి అవసరం ఉంది. దీంతో పాటు విద్యకు సంబంధించినటువంటి అంశంలో ప్రజా సంగ్రామ యాత్ర మొదలుపెట్టినటువంటి తరుణంలో మొట్టమొదటి ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత సమయంలోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ సంజయ్ కుమార్ గారు ఒక పిలుపునిచ్చినారు. రేపటి నాడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య వైద్యాన్ని ఖచ్చితంగా అమలు చేసి చూపిస్తాము అని. వారు వట్టిగానే ఆ మాట చెప్పలే. ఇవాళ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఉన్నత విద్యకు ఊతమిచ్చేలాగా ఇక్కడ ఉన్నటువంటి శాతవాహన విశ్వవిద్యాలయానికి 12B హోదాను అందించడం కోసం కృషి చేసినారు, దానికోసం సాధించినారు కూడా. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్, ఈ మైదానంలో ఉన్నటువంటి కాలేజీ, ఈ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్కి కూడా అప్పటిదాకా అటానమస్ హోదా లేదు. కానీ సంజయ్ కుమార్ గారు ఎంపీ అయిన తర్వాత దీనికి అటానమస్ హోదాను తీసుకొచ్చినారు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో మనం టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడగడం చూస్తాం, మీరేం పట్టుకొచ్చిండ్రు, మీరు నవోదయ బళ్ళు పట్టుకొచ్చిర్రా, మీరు మెడికల్ కాలేజీలు పట్టుకొచ్చిర్రా, మీరు ఈ స్కూళ్ళు పట్టుకొచ్చిర్రా అని. ఇవాళ వాళ్ళందరూ ఆలోచించాలా. చొప్పదండి నియోజకవర్గంలోని రుక్మాపూర్లో సైనిక స్కూల్ను ఏర్పాటు చేసేటందుకు కేంద్ర మంత్రులను ఒప్పించి దాన్ని శాంక్షన్ చేయించినటువంటి ఘనత ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిది. ఇవాళ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేక పురుగుల అన్నం తినుకుంటా మధ్యాహ్న భోజనం కూడా చక్కగా లేకపోతే ఇవాళ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పాఠశాలల్లో భవన నిర్మాణాలు మౌలిక వసతుల కోసం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సర్వశిక్ష అభియాన్ కింద 46 కోట్ల 95 లక్షల రూపాయలు, అట్లనే పిల్లల ఆకలి తీర్చేటందుకు మధ్యాహ్న భోజనం కింద 19 కోట్ల 96 లక్షల రూపాయలను అందించి ఇవాళ పిల్లలకు ఉచిత విద్య సకాలంలో భోజనంతో సహా అందించేటటువంటిగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి మీ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు. వీటితో పాటు ఇవాళ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉపాధి హామీ పథకం కింద ఎక్కడన్నా పని దొరికేటందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఉపాధి చూపించకపోయినా
కేంద్ర ప్రభుత్వం కనీసం రోజువారీ కూలీ అన్న దొరకాలన్నటువంటి ఉద్దేశంతో అమలు చేస్తున్నటువంటి ఉపాధి హామీ పథకం కింద కరీంనగర్ పార్లమెంటుకు 612 కోట్ల నిధులు తెచ్చారు. మనోరన్న వచ్చి నిలబడ్డాడు, నా టైం అయిపోయిందని అర్థం, 1 నిమిషంలో కంప్లీట్ చేస్తాం. దాంతోపాటే గ్రామాలు పట్టణాలలో అభివృద్ధికి 5 కోట్ల రూపాయలు, రూర్బన్ నిధులు 33 కోట్లతోటి జమ్మికుంట, ఇల్లందుకుంట మండలాల అభివృద్ధికి చేయూత. వాటితో పాటు పీఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ కింద 22,40,000 రూపాయలు, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 755 కోట్ల రూపాయలు. ఈ 755 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి రైతులు ఒక్కరు ఇద్దరు కాదు, 3,97,737 మంది రైతులకు ఆ అవకాశాన్ని కల్పించి 10 గుంటల భూమి ఉన్నా కూడా కిసాన్ సమ్మాన్ నిధి కింద ఒక రైతుకు 6,000 రూపాయలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అంత డబ్బు తీసుకొచ్చి అంతమంది రైతులకు మేలు చేసినటువంటి నాయకులు మన ఎంపీ బండి సంజయ్ కుమార్ గారు. దీంతో పాటే దీపం పథకం కింద 80,000 మంది మహిళలకు, ఉజ్వల యోజన కింద 49,000 మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్స్ ఇప్పించిండ్రు. యువతను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం కోసం, పరిశ్రమల స్థాపన కోసం దాదాపు ఒక 1,285 యూనిట్లకు 43 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా అందించడం జరిగింది. దీంతో పాటే యువతకు శిక్షణను అందించాలనేటువంటి ఉద్దేశంతో కరీంనగర్ పట్టణంలోనే సిఐటిడిని స్థాపించినటువంటి స్థాపనకు ఏర్పాట్లు చేసి పనులు చేయిస్తున్నటువంటి ఘనత కూడా మీ ఎంపీ బండి సంజయ్ కుమార్ గారిదే. దాంతోపాటు పిఎం స్వనిధి కింద ఈ ఒక్క పాయింట్ చెప్పాలి మీ అందరికి కూడా, పిఎం స్వనిధి కింద కరీంనగర్కే దాదాపుగా ఒక 31,66,00,000 రూపాయలు బండి సంజయ్ కుమార్ గారు తీసుకొచ్చారు. పిఎం స్వనిధి కింద భారతదేశం మొత్తంలోనే అత్యంత ఎక్కువ పైసలు వచ్చినాయి తెలంగాణ రాష్ట్రానికి. దాన్ని బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది, బీజేపీకి తెలంగాణ మీద ప్రేమ ఉన్నట్టు. మరి వాళ్ళ తెలంగాణలో అత్యధికమైనటువంటి పైసలు ఎక్కడికి పోయినాయి అంటే పాత బస్తీకి పోయినాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాత బస్తీ మీద ప్రేమ ఎక్కువ ఉన్నట్టు లెక్క. ఇవే గాక ఇంకా చాలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలలో రోడ్లు వేసినా, లైట్లు పెట్టినా, మరుగుదొడ్లు కట్టినా, రైతు వేదికలు కట్టినా, శ్మశాన వాటికలు కట్టినా, ఏం చేసినా అందులో కేంద్ర ప్రభుత్వ నిధులే ఉన్నాయి. కాబట్టి ఇవాళ బీజేపీ ఏమిచ్చింది, మీ ఎంపీ గారు ఏం తెచ్చిండ్రు, మీ ఎమ్మెల్యేలు ఏం చేస్తుండ్రు అన్నటువంటి వాళ్లకు ఇది సమాధానం. మేము ఇట్లా ప్రతి నియోజకవర్గంలో చెప్తాం, ప్రతి జిల్లాలో చెప్తాం, ప్రతి ఊళ్ళో చెప్తాం, ప్రతి వాడలో చెప్తాం. కాబట్టి ప్రజలు కూడా గమనించాలా, రేపటి రోజున డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే కేంద్ర నిధులన్నీ కూడా రాష్ట్రంలోకే వస్తాయి. కాబట్టి మీ అందరి సహకారంతో మరోసారి భారతీయ జనతా పార్టీకే ఓటేసి రేపటి రోజున బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు. భారత్ మాతాకి. నాగేశ్వరరావు గారు చిన్న సాంగ్. హలో 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 నెంబర్ 4 మౌత్ నెంబర్ 4 లేపన్నా. నెంబర్ 1 కూడా హలో హలో పక్క పలుచగా ఉన్నాడు, హలో హలో బలహీన వర్గాలకెళ్ళి వచ్చిండు. హలో హలో ఏమైతుంది ఈయనతోని తొక్కేద్దాం, నలిపేద్దాం అని అనుకుంటున్నారేమో. అరే మీరు తొక్కేస్తే కిందికి పోవడానికి, మీరు నలిపేస్తే దిగిపోవడానికి బండి సంజయ్ మట్టి పాత్ర కాదురా, మందు పాతరా. తొక్కుతారా, తొక్కి చూడడానికి కొడకల్లారా. మీ కారు 60 వక్కలు కావాలి, మీ చెయ్యి 100 ముక్కలు కావాలి. బండి సంజయ్ అన్న అంటే ఏందనేది ఒక్కసారి మన లక్ష్మి చెల్లె ఒక పాట పాడి వినిపిస్తారు. బోలో భారత్ మాతా కి. అందరూ అనాలే గట్టిగా, బోలో భారత్ మాతా కి. గల్లు 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 గజ్జల గల్లు, బండి పేరింటే ఒక్కొక్కని గుండెల తల్లు. గల్లు 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 గజ్జల గల్లు, బండి పేరింటే ఒక్కొక్కని గుండెల తల్లు. గల్లు 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 గజ్జల గల్లు, బండి పేరింటే ఒక్కొక్కని గుండెల తల్లు. గల్లు 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 గజ్జల గల్లు,
నాగేశ్వరరావు ఎలా ఉన్నారు? ఓకే, సంజయ్ అన్న పాట ఒకటి దుమ్ము దులిపే పాట పాడుకుందాం. రెడీయా? ఓకే. ప్రాణమే హిందుత్వము, గుండెల దైవత్వము, అణువణువున ఉన్నది దేశభక్తి రక్తము. దేశభక్తి రక్తము. ప్రాణమే హిందుత్వము, గుండెల దైవత్వము, అణువణువున ఉన్నది దేశభక్తి రక్తము. అణువణువున ఉన్నది దేశభక్తి రక్తము. ఆసే కాషాయము, కమలం వికాసము, ఊపిరి ఉన్నంత వరకు దేశ సేవ లక్ష్యము. ఊపిరి ఉన్నంత వరకు దేశ సేవ లక్ష్యము. ఇంటి పేరు బండి చెలరేగ యుద్ధమండి. 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 అన్నది కరి నగరం అది కాషాయపు సమరం. బండి సంజయ్ తెలంగాణలో గెలుపు జెండాలెగిరే. సంజయ్ సంజయ్ బండి సంజయ్ తెలంగాణలో గెలుపు జెండాలెగిరే. మండుతున్న యువ రక్తపు గుండె సప్పుడై ఒక్కసారి మా ఊరి నాడలోడుగే. ఒక్కసారి మా ఊరి నాడలోడుగే. ఒక్కసారి మా ఊరు జనాడిగై. ప్రాణమే హిందుత్వము, గుండెల దైవత్వము, అణువణువున ఉన్నది దేశభక్తి రక్తము. అణువణువున ఉన్నది దేశభక్తి రక్తము. అరే కాసే కాషాయము, కమలం వికాసము, ఊపిరి ఉన్నంత వరకు దేశ సేవ లక్ష్యము. ఊపిరి ఉన్నంత వరకు దేశ సేవ లక్ష్యము. తెలంగాణ గడ్డ పైన నడుస్తున్న పులిబిడ్డ. భయంలేని చెట్టున్న బీజేపీ కన్న బిడ్డ. భయంలేని చెట్టున్న బీజేపీ కన్న బిడ్డ. తెలంగాణ గడ్డ పైన నడుస్తున్న పులిబిడ్డ. భయంలేని చెట్టున్న బీజేపీ కన్న బిడ్డ. భయంలేని చెట్టున్న బీజేపీ కన్న బిడ్డ. అక్రమంగా ఎన్నిసార్లు అరెస్టులే చేసినా. అక్రమంగా ఎన్నిసార్లు అరెస్టులే చేసినా. సంజయ్ సంజయ్ బండి సంజయ్. బోలో భారత్ మాతా కీ. సంజయ్ సంజయ్ బండి సంజయ్ తెలంగాణలో గెలుపు జెండాలెగిరే. సంజయ్ సంజయ్ బండి సంజయ్ తెలంగాణలో గెలుపు జెండాలెగిరే. ప్రాణమే హిందుత్వము, గుండెల దైవత్వము, అణువణువున ఉన్నది దేశభక్తి రక్తము. అణువణువున ఉన్నది జాతీయ అధ్యక్షుల వారు ఆల్రెడీ ల్యాండ్ అయినారు. దయచేసి సమయం లేదు. అధ్యక్షుల వారి ఉపన్యాసం కావాలి. జై భారత్ మాతా కీ. థ్యాంక్ యూ సో మచ్. భారత్ మాతా కీ. గత సంవత్సరము ఆగస్టు 28వ తేదీ రోజు భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర ప్రారంభమైనటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఒక మార్పుకు నాంది పలికినటువంటి యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర. ఈ యాత్ర ప్రారంభంలో అధికార పార్టీ తక్కువగా చూసి ఇది అయ్యేదా పోయేదా అనుకొని ఈ యొక్క యాత్రని తక్కువ అంచనా వేశారు. రెండవ విడత ప్రారంభమైన తర్వాత తమ యొక్క కార్యకర్తల ద్వారా యాత్రకు అడ్డంకులు సృష్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రజలు తిప్పికొట్టారు. ఈ యాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరిలో ఒక నమ్మకాన్ని, ఒక విశ్వాసాన్ని నెలకొల్పినటువంటి యాత్ర. ఈ యాత్రలో అనేక మంది ప్రజలు కలుసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి ప్రజలను కలవడు, ప్రజాప్రతినిధులను కలవడు, సంస్థలను కలవడు. ఒక నియంత్రిత విధానాలున్నాయి. ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఈ రాష్ట్రంలో నిరసన తెలుపుదామన్నా, ప్రశ్నిద్దామన్నా, ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఏదైనా కార్యక్రమం నిర్వహిద్దామన్నా ఈరోజు గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులతోనే ఈరోజు అణచివేస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రజాక్షేత్రంలోనే వెళ్తాను, ఏ వర్గ ప్రజలైతే బాధలు పడుతున్నారో వాళ్ళ దగ్గరికే నేను వెళ్తానని చెప్పేసి గత ఏడాదిన్నర క్రితం ప్రారంభమైనటువంటి ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజు రాష్ట్ర ప్రజలలో, ఇబ్బందులలో ఉన్నటువంటి వాళ్ళలో విశ్వాసాన్ని నింపినటువంటి యాత్ర ప్రజా సంగ్రామ యాత్ర. రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు పాదయాత్రగా వానాకాలం, ఎండాకాలం, చలికాలం కూడా వేటిని లెక్క చేయకుండా ఈరోజు పాదయాత్రగా అన్ని నియోజకవర్గాలు తిరగాలనేటటువంటి ఒక సంకల్పం తీసుకున్నారు. ఈ రోజుకి 120 రోజులు పాదయాత్ర నిర్వహించాం. 56 నియోజకవర్గాలలో
ఈ పాదయాత్ర సాగింది. 13 పార్లమెంటు నియోజకవర్గాలలో యాత్ర జరిగింది. 21 జిల్లాలలో యాత్ర జరిగింది. 1400 కిలోమీటర్ల పైగా ఈరోజు యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు నడిచారు. యాత్రలో అనేక మంది బొంబాయికి వలసపోయేటటువంటి కార్మికులు ఈరోజు వాళ్ళలో భరోసా నింపినాం. బైన్సా బాధితులు కలిశారు. అదేవిధంగా ఈరోజు చెరుకు పరిశ్రమను మూసేస్తే బాధలు పడుతున్నటువంటి రైతాంగం కలిశారు. ఈరోజు గల్ఫ్ బాధితులు తమ యొక్క గోడును వినిపించుకున్నారు. ఈ రకంగా ఏ ప్రాంతానికి వెళ్ళినా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి తమ యొక్క బాధలు, పల కష్టాలను, నష్టాలను బండి సంజయ్ గారికి వివరించుకున్నారు. ఆ రకంగా ఒక భరోసాను కల్పించినటువంటి వ్యక్తి బండి సంజయ్ కుమార్ గారు. ఇన్ని యాత్రలకు దీనికి వ్యత్యాసం ఉన్నది. ఈ రోజు కరీంనగర్ గడ్డపై నుంచి మీలో ఒక కార్యకర్తగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు ఈ రాష్ట్ర రాజకీయాల మార్పుకు నాంది పలుకుతున్నందుకు మీ అందరికీ కూడా రాష్ట్ర పార్టీ తరఫున చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. ఈ రోజు ఒక గొప్ప బిడ్డను అందించినటువంటి ఘనత కరీంనగర్ది. ఈ రోజు ఈ కరీంనగర్లో జరుగుతున్నటువంటి సభలో మీరు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ యొక్క సభను దిగ్విజయం చేయడానికి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం పలుకుతూ మరి ఇప్పుడు మన యొక్క రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, కాషాయ దళపతి, హిందూ సామ్రాట్ బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. भारत माता की బ్యాండే మోస్ట్లో కరీంనగర్లో జోష్ బాగుంటుంది. ఇక్కడ భారత్ మాతాకి కరీంనగర్లో గర్జిస్తే గిట్లుంటుందా అన్న? ఇక్కడ వేదిక వాళ్ళందరూ కరీంనగర్ దమ్మెంతో చూపట్టాలి కదా. కరీంనగర్ గడ్డ మీద గాండ్రిస్తే, గర్జిస్తే కొంతమంది గుండెలు అదరాలన్నా, ఇంకొంతమందికి వణుకు పుట్టాలన్నా. నిన్ననే ఢిల్లీలో ఆఫీసు ప్రారంభించడానికి కొంతమంది కొన్ని పార్టీల నాయకులకు అన్ని తడవాలన్నా. తడవాలా లేదా? గట్టిగా నిలదమా లేదా? 2 చేతులు పైకి ఎత్తాలా కదా? భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే వందే రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. మీ అందరికీ నిజంగా 2 చేతులు జోడించి దండాలు పెడుతున్నాను. ఇంత పెద్ద సంఖ్యలో 2 గంటలు కార్యక్రమము, కర్ణాటకలో కార్యక్రమం లేట్ కావడంతో 2 గంటలు ఆలస్యమైత నా విషయంగా అందరికీ సమాచారం ఇవ్వని చెప్పి మన జాతీయ అధ్యక్షులు నడ్డా గారు చెప్పిన తర్వాత మీకు సమాచారం ఇవ్వడం జరిగింది. నేను చెప్పిన నడ్డా గారికి సార్ 2 గంటల 3 గంటలైనా కరీంనగర్ జిల్లా కార్యకర్తలు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో మీకోసం వెయిట్ చేస్తారు సార్. మీ మార్గదర్శనం విన్న తర్వాతనే గ్రౌండ్ నుంచి బయటికి పోతారు సార్ అని చెప్పి మీ మాటగా నేను మాటిచ్చినా. అంత గొప్ప గడ్డ అనేది భారతీయ జనతా పార్టీకి అడ్డనే ఇది. ఈ గ్రౌండ్లో పౌరుషం ఉందన్న, ఇదే గ్రౌండ్లో. ఈ గడ్డలో ఆవేశం ఉందన్న, ఈ గడ్డలో ఇక్కడనే తయారైనా నేను, ఈ గడ్డ మీద ఇదే ప్రాంతంలో తయారైనా నేను. ఇక్కడనే మా 3 అమ్మలు ఉంటారన్నాడు చూస్తే, దుర్గమ్మ, లక్ష్మమ్మ, సరస్వతమ్మ నా అమ్మలన్న. ఆ అమ్మల ఆశీర్వాదంతోనే పునర్జన్మ వచ్చిందన్న నాకు ఈరోజు. చచ్చిపోయాను, బతికినాను నేను అమ్మవారి ఆశీర్వాదంతో.
దీనికోసమే బతికినా, మీకు సేవ చేయడానికే బతికినా. ఇప్పుడు తెలుస్తుందన్న మీకు సేవ చేసే అవకాశం రావడం. నిజంగా ఈ డివిజన్ కార్పొరేటర్ అని ఒకప్పుడు 40 డివిజన్ కార్పొరేటర్ అన్న, ఫస్ట్ టైం కార్పొరేటర్ అన్న, సెకండ్ టైం కార్పొరేటర్ డివిజన్ ప్రజలు గెలిపించారన్న. వాళ్ళందరికీ ఒక్కసారి మీ కరతాల దొంతో చప్పటితో ధన్యవాదాలు చెప్పురన్న వాళ్ళందరికీ. మొట్టమొదటిసారి అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ అన్న 1994లో 2 సార్లు గెలిచినా ప్రజాప్రతినిధిగా, 2 సార్లు కార్పొరేటర్ గెలిచినా. దాని తర్వాత నా పార్టీ నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది 2014లో. 53,000 ఓట్లన్న కార్యకర్తలు కష్టపడి పనిచేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇష్టపడి పనిచేసిరన్న, తెగించి కొట్లాడిరన్న కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో. కానీ మైనార్టీ సంతుష్టికరణ విధానం ఒప్పుకోలేరని నన్ను కరీంనగర్ గడ్డ పెంచింది ధర్మం కోసం పనిచేయమని చెప్పి నన్ను కార్యకర్తగా నాయకుడిగా తయారు చేసిందన్న. ఈ కరీంనగర్ గడ్డ నా చేతికి కాషాయపు జెండాను అందించిందన్న. ఈ కరీంనగర్ గడ్డ ధర్మం కోసం యుద్ధం చేయమన్నదన్న. ఈ కరీంనగర్ గడ్డ కాషాయపు జెండాను జై శ్రీరామ్ అని నినదించమన్నదన్న. ఈ కరీంనగర్ గడ్డ భారత్ మాతాకి జై అని గాంధించమన్నదన్న ఈ కరీంనగర్ గడ్డ. అందుకే నా కరీంనగర్ గడ్డ నా చేతికిచ్చిన కాషాయపు జెండాను దించకుండా ఆ జెండాకు పవిత్రత, జెండా దమ్ము ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చెప్పడానికే ధర్మం కోసం, ధర్మం కోసం, ఈ హిందూ ధర్మం కోసం, హిందూ సమాజాన్ని సంఘటన చేయడం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసమే కష్టపడి పనిచేసే కార్యకర్తగా మీరు పెంచి పోషించిన, మీరు తయారు చేసిన నాయకుడిగా మీ గౌరవం నిలబెట్టడానికి ఈ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త, నేను కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తను, మేము తయారు చేసిన వ్యక్తే మా బండి సంజయ్ అని చెప్పి దేశంలో ఎక్కడికి మీరు వేణ తలెత్తుకొని తిరిగే విధంగా ఉండడానికే అన్నా మీకోసం పనిచేస్తున్నా. 2018లో మళ్ళా నాకు పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్న. 68,000 ఓట్లు వచ్చినాయన్న. ఎందుకు ఓడిపోయినో, ఎట్లా ఓడిపోయినో మీరు అందరికీ తెలుసన్న. ఎందుకు ఓడిపోయినో మీ అందరికీ తెలుసన్న. నాకు అలవాటు లేదన్నా, ఇంకోరికి కొమ్ముగాసి అలవాటు లేదన్నా. గెలవడం ముఖ్యమే, కానీ ధర్మాన్ని పక్కకు పెట్టి అడ్డదారులు నొక్కి నాకు అలవాటు లేదన్నా. స్టేట్ పెట్టాడన్నా, వంకదారు పెట్టి అలవాటు నాకు లేదన్నా. గెలుపు ముఖ్యం కాదన్నా నాకు. ధర్మం కోసం పనిచేసే క్రమంలో గెలవడమే అదే ఆ గెలుపు అనుకుంటా తప్ప ఇంకొకరికి తలదించి నా ధర్మానికి, నా సమాజానికి అవమానం చేసే పరిశ్రమ ఎట్టి పరిస్థితిలో ఈ బండి సంజయ్ చేయడన్నా. ఏడ్చిరన్న కార్యకర్తలు 2018లో నేను ఏడిస్తే ఓడిపోతే దేశం మొత్తం చర్చ జరిగినా. అరే బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ కరీంనగర్లో ఓడిపోతే కార్యకర్తలు ఏడుస్తురట, ప్రజలు ఏడుస్తురట. కారణం ఏంది? ఈ కార్యకర్తను తయారు చేయడానికి కారణం ఏందని చెప్పి దేశవ్యాప్తంగా చర్చ జరిగిందన్న. దాన్ని గుర్తించిన పార్టీ నా భారతీయ జనతా పార్టీ నాయకత్వం మళ్ళా ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చిందన్న. మీరు కష్టపడ్డారన్నా, మీరందరూ కష్టపడ్డారన్నా. మీ కష్టార్జిత ఫలితంగానే, మీరు కష్టపడ్డ ఫలితంగానే, మీరు ఇష్టపడి గడప గడపకు గల్లీ గల్లీకి తిరిగిన ఫలితంగానే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో పింక్ కలర్ జెండాను తీసి బొందబెట్టి ఈ కరీంనగర్ గడ్డ మీద కాషాయపు జెండాను రెపలాడించిన విషయాన్ని తెలుసన్నా. గుర్తించండి అన్న. దేశం ఆశ్చర్యపోయిందన్నా. చాలా మంది ఆశ్చర్యపోయిన బండి సంజయ్కి డిపాజిట్ అన్నారన్న. నన్ను ఏదైనా చేసిరన్నా. ఎమ్మెల్యేగా పోటీ చేశారు, మేము వచ్చినాయి. ఎంపీగా పోటీ చేస్తే బండి సంజయ్ ఎవరికి తెలుసు? బండి సంజయ్ కరీంనగర్ బండి సంజయ్కి గ్రామాలలో ఎవరు తెలుసు? బండి సంజయ్కి ఎట్లా ఓటేస్తారు? బండి సంజయ్కి. బండి సంజయ్ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? బండి సంజయ్ ఎన్ని పైసలు ఖర్చు పెడతాడు? బండి సంజయ్ ఎన్ని పైసలు ఓటుకిస్తాడు? బండి సంజయ్ ఏ విధంగా మందు తాగిస్తాడు? ఏదైనా చేసిరన్నా, అవమానానికి గురి చేసిరన్నా. అవమానాలకు భయపడేటువంటి కార్యకర్త కాదన్న బండి సంజయ్.
ఏం జరిగిందన్నా తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,00,000 ఓట్లన్న 1,00,000 ఓట్ల మెజార్టీతో మీ బండి సంజయ్ని మీరు గెలిపించారన్నా. మీ బండి సంజయ్ని మీరు గెలిపించారన్నా. మీరు కష్టపడి గెలిపించిన ఫలితంగానే, ఇష్టపడి గెలిపించిన ఫలితంగానే గల్లి గల్లికి, గడప గడపకు మీ పనులు పక్కబెట్టి, మీ కుటుంబాలను పక్కబెట్టి, మీ వ్యాపారాలు పక్కబెట్టి, మీ చదువులు పక్కబెట్టి, ఏం జరిగినా కూడా ఈ కరీంనగర్ గడ్డ మీద పార్లమెంటు సభ్యునిగా బండి సంజయ్ గెలవాల్సిందే. మోడీ గారిని, మన ప్రియతమ నేత ఆ మహానుభావుని ప్రధానమంత్రి చేయడంలో నా భాగస్వామ్యం ఉండాలి. నా భాగస్వామ్యం ఉండాలంటే ఈ కరీంనగర్ గడ్డ మీద బండి సంజయ్ని నా ఓటు ద్వారా పార్లమెంటు సభ్యునిగా గెలిపించాలి, ఢిల్లీకి పంపించాలి, తిరిగి మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనే ఏకైక లక్ష్యంతో, ఒక విశాల దృక్పథంతో మీరు కష్టపడి పనిచేసిన ఫలితాన్ని బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడేనన్నా. మీరందరూ కష్టపడి పనిచేసి గెలిపించిన తర్వాత జాతీయ నాయకత్వం గుర్తించిందన్న నన్ను. అరే కరీంనగర్ కొట్టాడు, ప్రజల అభిమానంతో గెలిచాడు, కార్యకర్తల శ్రమ ఫలితంగా గెలిచారు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారు, అన్నిటికీ భరించి అన్నిటికీ తెగించి కొట్టాడు గెలిపించారు. కాబట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా చేద్దాం, ఏం చేస్తాడో చూద్దామని చెప్పి జాతీయ నాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడు చేసిన దానికి కారణం మీరేనా? రాష్ట్ర అధ్యక్షునిగా నన్ను కేంద్ర నాయకత్వం నియమించడానికి కారణము మీరేనా? మీరు తయారు చేసిన కార్యకర్తను రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే రాష్ట్రంలో కేంద్ర నాయకత్వం ఏ విశ్వాసం, ఏ నమ్మకంతో నేను రాష్ట్ర అధ్యక్షుడు చేసిందో దానికి న్యాయం చేయాలని అవద్దానా? చెయ్యాలని అవద్దానా? చెయ్యాలని అవద్దానా? చేద్దాం అవద్దానా? తిరుగుతున్నానా? రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నానా? మీకోసం తిరుగుతున్నానా? జాతీయ నాయకత్వం చెప్పిరానా? మోడీ గారు చెప్పిరానా? నా అమిత్ షా గారు చెప్పిరానా? నా నడ్డా గారు చెప్పిరానా? కొట్లాడు, కొట్లాడు. కరీంనగర్లో నీ కార్యకర్తలు నీకు అండగా ఉండి ఏ విధంగా కొట్లాడిరో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను తయారు చేయి, ధర్మం కోసం పనిచేయి. ఈ మూర్ఖత్వ పాలన, ఈ గడిల పాలన, ఈ రాక్షస పాలన, ఈ కుటుంబ పాలన తెలంగాణ రాష్ట్రంలో అంతమొందించు. గడిలు బద్దలు కొట్టే అవకాశం నీకిస్తున్నాం. కార్యకర్తలతో కలిసి తిరుగు. భారత్ మాతాకి జై అనే నినాదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్మోగాలి. ప్రతి యువకుడి చేతి నుంచి, ప్రతి యువకుడి చేతిలో కాషాయపు జెండా నించు. ప్రతి యువకుని నోటి ద్వారా జై శ్రీరామ్ అని గర్జించే విధంగా కార్యకర్తలను తయారు చేయి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చ జెండా, పింక్ జెండాతో సర్వనాశనం చేసిరు. కాషాయపు జెండాతో తెలంగాణ రాష్ట్రాన్ని పవిత్రం చేయి. కమలపు జెండా వికసింపే విధంగా కష్టపడి పనిచేయని చెప్పిందన్న జాతీయ నాయకత్వం. చెయ్యాలా లేదా అన్న? చేస్తున్నామా లేదా అన్న? అందుకే ప్రజా సంగ్రామ యాత్ర, మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రన ఈ గ్రౌండ్ అయినా, ఇదే గ్రౌండ్ లో అన్నా, ఇదే గ్రౌండ్ లో, ఈ రోజే గ్రౌండ్ లో తెలంగాణ ఉద్యమ సమయంలో సింహ గర్జన పేరుతోనే టీఆర్ఎస్ పార్టీ ఇదే గ్రౌండ్ లో బహిరంగ సభ పెట్టిందన్న. ఇంతమంది రాలేదన్నా. తెలంగాణ రాష్ట్రం మొత్తం తీసుకొచ్చిరన్నా. కానీ నాలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ కూడా పోదాం, మనకు రావాల్సింది తెలంగాణ రాష్ట్రం, మనం సాధించాల్సింది తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే. రాజకీయాలు పక్క పెడదాం, జెండాలు పక్క పెడదాం. మన ఏకైక ఎజెండా తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి లక్ష్యం ఉంది. కాబట్టి ఆ లక్ష్యాన్ని చేరుకోవాలనే ఉద్దేశంతో జెండాలు పక్కకు పెట్టి, పార్టీలు పక్కకు పెట్టి జై తెలంగాణ చెప్పి గర్జించినటువంటి స్థలం ఈ రాజరాజేశ్వర డిగ్రీ కళాశాల స్థలం అన్నా. సింహ గర్జన పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మన రోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత ఏమైందన్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సమితి అని తెలంగాణ పేరుందని ఓటేస్తామన్న మొన్నటి వరకు 2 సార్లు ఓట్లేస్తామన్న కారు గుర్తుకు తెలంగాణ పేరుందని చెప్పి. కానీ బీఆర్ఎస్ అని పెట్టి తెలంగాణ పేరును తొలగించినా ఇక్కడ చాలా మంది ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు
వీళ్ళను చేసిందన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను తీసేసిన తెలంగాణ జోలో సంకలేసుకొని తిరుగుతున్నానా. ఇప్పుడు ఆ రోజు ఉద్యమకారులను బయటికి పంపించిందన్న ఈ రోజు తెలంగాణ రాష్ట్రం అనే పదాన్నే తొలగించి తెలంగాణతో బంధం తెగించుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. చప్పటి కొట్టురైనా మూర్ఖుడు వేడనా, పీడ విరగలేదన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వేడనా. టీఆర్ఎస్ పార్టీ పోయింది. టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంతో సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అనాథ చేద్దామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకున్నాడు. తెలంగాణ తల్లికి నేను పెద్ద కొడుకును, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటా, తెలంగాణ ప్రజలను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చిన వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈ రోజు ఏం చేసిన, కన్న తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడన్నా, కన్న తల్లికి తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడన్నా. మనం కష్టపడి మీరు గెలిపిస్తే తెలంగాణకు ద్రోహం చేసి ఈ రోజు బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని దూసుకునే ప్రయత్నం చేస్తుండు. నీళ్లు దోసుకపోయిందన్నా, పైసలు ఎత్తుకపోయిందన్న కేసీఆర్ కుటుంబం మన పైసలు ఎత్తుకపోయిందన్నా, మన భూములు కబ్జా చేసిందన్న కేసీఆర్, సాయండు దందా చేసిందన్న తెలంగాణ రాష్ట్రంలో దోసుకున్నాడన్నా, గ్రానైట్ దందా చేసిందన్నా, లిక్కర్ దందా చేస్తుందన్నా, డ్రగ్స్ దందా చేస్తుందన్నా, వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకొని తెలంగాణ తల్లికి ద్రోహం చేసి మనం అనాథ చేద్దాం కూడా. అనాథ అయితమా అన్నా, అయితమా అన్నా, అనాథ అయితమా అన్నా? ఎవరున్నారన్నా మనకండగా? భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ఉన్నారన్న మనకు. నరేంద్ర మోడీ గారు చెప్పిరన్న మాకు ఇక్కడ గౌరవ పార్లమెంటు సభ్యులు పిలిపించి కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. మీరు కష్టపడి అనేక మంది బలిదానాల వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఆ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, ఎన్ని నిధులైనా ఇస్తా, ఎన్ని సంక్షేమ పథకాలైనా తప్పకుండా ఇస్తా, మనం కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. నీళ్లు నిధులు నియామకాల పేరుతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కాబట్టి దానికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధికి సహకరిస్తున్నాడన్నా. మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తున్నాడు, భూసేకరణ చేస్తున్నాడు, ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తున్నాడు, సంక్షేమ పథకాలు నీరు కాస్తున్నాడు. పత్తు ఎప్పటికైనా రాజకీయాల గురించి మాట్లాడుతుంది తప్ప ఆయన ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రానికి ఏమిచ్చిండు, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిండో ఇంతవరకు చెప్పకుండా 24 గంటలు మోడీ గారి తిట్టడము, భారతీయ జనతా పార్టీని తిట్టడము, మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ రగిలించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి, అక్కడ పార్టీ, ఇక్కడ పార్టీ ఒక్కటేనా? ఇద్దరు కలిసి బిర్యానీలు తిన్నారు, ఇద్దరు కలిసి కాళ్ళ కూర తిన్నారు, బ్రెయిన్ కర్రీ తిన్నారు, బోటి కుర్మా తిన్నారు, చేపల పులుసు తిన్నారు, రొయ్య పులుసు తిన్నారు, చికెన్ ఫ్రై మటన్ ఫ్రై తిన్నారు. ఇద్దరు అలుముకున్నారు, కాంప్రమైజ్ పాలిటిక్స్ చేశారు. దోసుకుందాం, కమిషన్లు దాచుకుందాం. నిన్ను ప్రజలు తిరస్కరిస్తే నువ్వు జై ఆంధ్ర అనాలే, నన్ను ప్రజలు తిరస్కరిస్తే నేను జై తెలంగాణ అంట. ఇద్దరము కలిసి ఉండాలి, ఇద్దరము కలిసి పంచుకోవాలి, ఇద్దరం కలిసి దోసుకోవాలి. మన ఇద్దరమే, నువ్వు ఆ రాష్ట్రంలో రాజ్యాధికారం నీకు రావాలి, ఈ రాష్ట్రంలో నాకు రాజ్యాధికారం ఉండాలని చెప్పి కలిసి దోసుకుంటున్నటువంటి 2 రాష్ట్రాల నాయకుల యొక్క చరిత్రను ఒక్కసారి తెలంగాణ సమాజం గుర్తుంచుకోవాలి. ఏ వర్గం సంతోషంగా ఉందన్నా? డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేస్తున్నా. నాకు గుర్తొస్తారు, ఒక యాడ్ గుర్తొస్తారు నాకు. రేడియోలో యాడ్ వచ్చి నాకు 2 అమ్మాయిలు పోతుంటారు. ఈ 2 అమ్మాయిలు పోతుంటే ఒక అమ్మాయి వర్షంలో డాన్స్ చేస్తుంటది. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వానా అని చెప్పి డాన్స్ చేస్తుంటది. ఊకే ఇంకో అమ్మాయి చదువుతుంది, అక్క వర్షం పడుతుంది, ఎందుకు బయటకు ఇస్తలేవు అక్క, తరుస్తున్నావు అక్క అన్నది. ఇంకెక్కడిదే కేసీఆర్ అయిండు, వర్షంలో నడుస్తూ అవసరం లేదు, గుడిసెలున్నాయి, కిరాయి ఇల్లున్నాయి, మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాడక్క, అందుకే చివరి వర్షం ఇది, చివరి వర్షం కాబట్టి రా వర్షం అని చెప్పి వర్షంలో హ్యాపీగా డాన్స్ చేస్తున్నా అని చెప్పి యాడ్ ఇది. కేసీఆర్ యాడ్ ఇవ్వాల. ఇక్కడున్న ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ వచ్చినాయన్న? ఒక్కరి చేతులతో ఒక్కరు ఎత్తున చేతులు.
ఏడవేనాయన్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇందిస్తే కనీసం లేదు. మన ప్రభుత్వం వచ్చినాక తప్పకుండా కిరాయి కట్టలేని పరిస్థితి, కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి, ఇంటి పన్ను కట్టలేని పరిస్థితి, నిల్వ నీడ లేని పరిస్థితి, గుడిసెలు కొట్టుకపోతున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తప్పకుండా తీసుకుని చెప్పి మళ్ళీ హామీ ఇస్తున్నానన్న మీకోసం. ఉద్యోగాలు ఇస్తా అన్నాడు అన్న. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 12 లక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య ఎంత అంటే 5 లక్షలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 5 లక్షలు ఉండాల్సిన ఉద్యోగస్తులు 4 లక్షలే ఉన్నారన్న. 4 లక్షలే, అప్పటికే 1 లక్ష తక్కువ ఉన్నారు. ఈ 8 సంవత్సరాల కాలంలో ఉద్యోగుల సంఖ్య ఎంతో తెలుసా అక్క? మీకు తెలుసా అన్న? 3 లక్షలే. 3 లక్షలే అన్న ఇప్పుడు సంఖ్య. 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పి గతంలో అనుకున్నామన్నా. తెలంగాణ వచ్చిన తర్వాత పదవి విరమణ పొందిన తర్వాత 1 లక్ష ఉద్యోగాలు ఖాళీ అయితే కనీసం వాటిని కూడా నియమించలే అన్న. ఏం సాధిస్తామని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని నోటిఫికేషన్స్ ఇన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నోటిఫికేషన్ ఇస్తాడు, నోటిఫికేషన్ తప్పు చేస్తాడు, కోర్టులో పిటిషన్ ఏం చేయదనే ఇంతవరకు 8 సంవత్సరాలు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా అసెంబ్లీ జరుగుతానో ఎన్నికలు వస్తానో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి తప్ప ఒక్కరికి ఉద్యోగాలు నరేంద్ర మోడీ ఇచ్చిన నమ్ముడే 1,46,000 ఉద్యోగాలు. 1,46,000 ఉద్యోగాలు నా నరేంద్ర మోడీ కేంద్ర సర్కారీ నౌకర్లు ఇచ్చిన మొన్ననే. సంవత్సర కాలంలో 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాను ప్రకటించి మొన్నకు మొన్న 1,46,000 ఉద్యోగాలు ఇస్తాడు ఘనత నరేంద్ర మోడీ. చెప్పు కేసీఆర్, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావు? నిరుద్యోగ వృద్ధి ఇస్తానిస్తున్నావు. ఉన్న ఉద్యోగాలు తొలగించే పరిస్థితి ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో. చదువుకుందామంటే చదువు లేదన్నా. విద్యా వ్యవస్థ నాశనం చేసిండు. కనీస సౌకర్యాలు పురుగులన్నం పెడుతున్నాడు. యూనివర్సిటీలో ధర్నాలు చేస్తున్నారు, ట్రిపుల్8లో ధర్నాలు చేస్తున్నారు. కనీస సౌకర్యాలు, సిబ్బంది లేదు. చదువుకుందామంటే చదువునిస్తలేడు. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు ఇస్తలేడు. ఉద్యోగాలు రాకుండా ఉన్నప్పుడు కూడా ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే ఒక్కసారి ఆలోచన. ఇంత కూడా ఒక ఉద్యోగస్తుడు చెప్తారు, సార్ మాకు హెల్త్ స్కీమ్ ఏం పనిచేస్తలేదు సార్, మేము ఉద్యోగస్తులమే సార్, కానీ హెల్త్ స్కీమ్ పనిచేస్తలేదు సార్ నేను చెప్పిన అన్న మా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి. ఉద్యోగస్తులకు హెల్త్ స్కీమ్ ఎట్లా పనిచేదో చూస్తా, తప్పకుండా మీకు న్యాయం చేసే విధంగా నేను చూస్తా అని చెప్పిన. ఉద్యోగస్తుల పరిస్థితి ఫస్ట్ నాడు జీతాలు ఆలోచించిన. ఫస్ట్ నాడు మీకు జీతాలు వచ్చే ప్రభుత్వం కావన్నా, లేకుంటే జీతాలు వస్తాయా రావా, ఇస్తామా ఇయ్యమా అని చెప్పి అనుమానాలతో కాలం వెళ్ళదీసే ప్రభుత్వం మీకు కావాలని ఆలోచండి. ధనిక రాష్ట్రం అన్నా ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఆ ధనిక రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇలా బిచ్చ బతుకు చేసిన చిప్ప చేతికిచ్చి అడుపునే పరిస్థితి వచ్చిందన్న. ఇలా కాళేశ్వరం 1,00,000 కోట్లు ఆల్రెడీ సాటిందన్న. దానికి అసలు పైసలు కట్టాలి, దానికి మిత్తి కట్టే పరిస్థితి వచ్చిందన్న. ఈ మంత్ నుంచి నెక్స్ట్ సంవత్సరం నుంచి వస్తుందన్న. 5 లక్షలది 6 లక్షలు ఇవ్వాల. ఎవరు కట్టాలన్నా? ప్రతి సంవత్సరం 30,000 కోట్ల రూపాయల వడ్డీ కడుతున్నామన్న. అసలు పైసలు వడ్డీ కడుతున్నాం ఇవాళ. ఈ ముఖ్యమంత్రికి అధికారం ఇస్తే ఏం చేస్తాడన్నా? మళ్ళా ఇంకా 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడు. ఇంకా 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడు. ఒక్కొక్కరి పేరు మీద 2 లక్షల అప్పు చేస్తాడని తెలంగాణ రాష్ట్రంలో గ్యారెంటీ అన్న. ఇది ఎట్లా చేస్తావు సార్? నీ ప్రణాళిక ఏంది? నీ ప్లాన్ ఏంది? నువ్వు ఏ విధంగా నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రాన్ని చేస్తా అంటున్నావు? ధనిక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పుల పాలు చేస్తావో స్పష్టం చేయమంటే నేను చేస్తా అంటున్నా తప్ప చేసే ప్రయత్నం చేస్తాడన్నా. రైతులకు రుణమాఫీ చేస్తలేడు. దళిత బంధు ఇస్తాను మోసం చేసిండు. గొల్లకు అన్ని బీసీ కులవతలతో నాశనం చేసిండు. దళితులకు 3 ఎకరాలు ఇస్తలేడు. ధరణి పేరుతోని ఈ రోజు ఏ విధంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసుకొని పేదల ఆస్తులను ఏ విధంగా కొల్లగొడుతుందో, ధరణి అనేది ఏ విధంగా సమస్యగా మారిందో ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. అనేక సమస్యలు మా తీసుకొస్తున్నాయి ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా. ప్రజలు బాధ చెప్పుకుంటారు, కష్టాలు చెప్పుకుంటున్నారు.
ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించిన తర్వాతనే 8 సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి 8 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, ప్రగతి భవన్ ఉన్నాడు. 8 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ప్రగతి భవన్ వల్ల పన్న ముఖ్యమంత్రిని ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా బయటికి గుంజుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచే తరిమి కొట్టిన ఘనత నా భారతీయ జనతా పార్టీది, నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది. తాకిడి తట్టుకోలేదన్నా, భారతీయ జనతా పార్టీ తాకిడి తట్టుకోలే, ఎదుర్కొనే దమ్ము ముఖ్యమంత్రికి లేదు. అరే పోలీస్ కేసులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు భయపడతలేరు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు భయపడతలేరు, జైళ్లకు పంపినా బీజేపీ కార్యకర్తలు భయపడతలేరు, రౌడీ షీట్లు ఓపెన్ చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భయపడతలేరు. వీళ్ళ తట్టుకునుడు సాధ్యం కాదనే ఇవాళ ఇక్కడ ఫైనాన్స్ దుకాణం లాస్ అయిన ఫైనాన్స్ దుకాణం మూసేసి వేరే కాడ పెట్టినట్టు టీఆర్ఎస్ పార్టీ దుకాణం మూసేసి వాళ్ళ ఢిల్లీలో బ్రాంచ్ ఆఫీస్ తెస్తారన్న బీఆర్ఎస్ అట బందిపోట్ల రాష్ట్ర సమితి అన్నది, బార్ అండ్ రెస్టారెంట్ సమితి అన్నది, గుంట నక్కలు ఒక్కటవుతున్నాయి. ఒక్క నరేంద్ర మోడీని ఎదుర్కోవడానికి దేశంలో గుంట నక్కలు ఎదురైనా ఒక్కసారి కరతాల ధ్రువంతో మోడీ గారు చూస్తారన్న. నిన్ననే లక్ష్మణ్ గారు చెప్పిరన్నా, టీవీ చూస్తా చెప్పాడన్నా. ఒక్కసారి మోడీ గారికి మీ కరతాల ధ్వనులతో ధన్యవాదాలు చెప్పండి గట్టిగా, భారత్ మాతాకి. అలాంటి మహానుభావుడు ఇలా 18 గంటల పాటు పనిచేస్తున్నా. ఇలా సంగ్రామ సేన కార్యకర్తలు పాదయాత్ర అయితే మామూలు విషయం కాదని మీరు అందరూ అనుకుంటున్నారు. పాదయాత్ర చేస్తున్నారు, పాదయాత్ర టైం పాస్ కు పాదయాత్ర చేస్తారు. మా కళ్ళు వస్తాయన్నా, మెడలు వస్తాయన్నా, నడుములు వస్తుందన్నా, కాళ్ళ పిక్కలు నొప్పులు వస్తాయన్నా, పాదాలు పొక్కులు వస్తాయన్నా, మంటలు లేస్తాయన్నా, కళ్ళు గుంజుకపోతాయన్నా, తలనొప్పి వస్తుందన్నా, మాడ నొప్పి వస్తుందన్నా, నడవలేని పరిస్థితి అన్నా. నా సంగ్రామ సేన కార్యకర్తలు కూర్చున్నారన్న, కుటుంబాలు ఇప్పుడు వచ్చారన్నా. అనేక మంది కార్యకర్తలు కాళ్ళు విరిగినాయన్న, పోలే ఎవరు. నిన్న సందీప్ అనే కార్యకర్త రిప్స్ విరిగినాయన్నా, పోలే అన్న. భార్గవ్ అనే మా అక్కకు బ్లడ్ క్లాట్ కింద పడ్డదన్నా, బెడ్ రెస్ట్కి పోలేదన్నా. కార్యకర్తల అమ్మ చనిపోయిందన్నా, పోలేదన్నా. 18 రోజుల పాటు ప్రజా సంగ్రామ కార్యకర్తలు నాతో పనిచేసిన భాగ్యలక్ష్మి దేవాలయ దగ్గర ప్రారంభించిన మొదటి యాత్ర, 5వ విడత యాత్ర నా మైన్సాలో ప్రారంభించిన మన యాత్ర దేశం తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆశ్చర్యపోయిందన్న. మైన్సాలో ఏ విధంగా ప్రారంభిస్తారు చెప్పిన భాగ్యలక్ష్మి దేవాలయ దగ్గరనే ప్రారంభించిన యాత్ర. నా మైన్సాను కాపాడుకుంటాం, మైన్సాను ఎవ్వరికి అప్పయప్పం. మైన్సాలో నా హిందూ యువకులను, నా హిందూ సమాజానికి సంబంధించిన నా పేద హిందూ కుటుంబాలను ఇళ్లను దగ్ధం చేసి సకినాలు చేస్తుండే సకినాలు లుచ్చ నా కొడుకులకు ఒక వార్నింగ్ ఒక హెచ్చరిక జారీ చేయడానికి మైన్సాలో ప్రారంభించిన యాత్ర ఈ రోజు పౌరుషాల గడ్డ, ఉద్యమాల కిల్లైన ఈ కరీంనగర్ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు మనందరి ప్రియతమ నాయకులు, ఈ జపి నడ్డా గారికి అందరూ లేచి నిల్చున్నారు. భారత్ మాతాకి. జాతీయ అధ్యక్షుడిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మరి శాలువతోని స్వాగతం పలకవలసిందిగా మనవి. భారత్ మాతాకి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారిని
అన్నా కూర్చోండి బాబు, కింద వాళ్ళకి తీసుకోవాలి కదా, మీరు అడ్డం ఉంటే వాళ్ళే తీసుకుంటారు. భారత్ మాతాకి అన్న, మన ప్రియతమ నాయకులు నడ్డా గారికి చాలా బిజీ షెడ్యూల్ అన్న, ఫ్యాక్ట్ చెప్తున్నా. వచ్చే అవకాశం లేదు ఇవాళ. నేను చెప్పిన సార్, నన్ను గెలిపించిన నా అన్నలకు, నా తమ్ములకు, నా అక్కలకు, నా చెల్లెలకు మీ ఆశీర్వాదం కావాలి. 5వ ప్రజా సంగ్రామ యాత్ర కరీంనగర్లో ముగిస్తున్నాం సార్. మీరు ఎంత బిజీ ఉన్నా దయచేసి మా కోసం టైం ఇవ్వండి సార్. మీరు వస్తేనే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ ఎవరితో సార్, లేకుంటే ఇక సంవత్సరం దాకా ప్రజా సంగ్రామ యాత్రను ముగించా సార్. మొత్తం తిరిగి వస్తే తప్ప నువ్వు మీరు కరీంనగర్ టైం ఇచ్చేదాకా ప్రజా సంగ్రామ యాత్ర ముగించా సార్ అంటే, లేదు పక్కా వస్తా, కరీంనగర్ ప్రజలతో మాట్లాడతా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నా సందేశం ఇస్తా అని చెప్పి కష్టపడి అనేక కార్యక్రమాలు వదిలిపెట్టుకొని వచ్చారన్న. అలాంటి మహానుభావునికి ఒక్కసారి కరతాల దంతో లేచి నిలబడి స్వాగతం పలకానలేదు అందరం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొంచెం ఆలస్యమైందన్న, వారి యొక్క ఉపన్యాసాన్ని వారు ప్రారంభిస్తారు. వారు కూడా హెలికాప్టర్ టైం అవుతుంది కాబట్టి దయచేసి హెలికాప్టర్ కూడా పోవాలి కాబట్టి దయచేసి అందరూ ఓపికగా ఉండాలన్న. వారి యొక్క మార్గదర్శనం మనకు అవసరం. క్రమశిక్షణ గల కార్యకర్తలం. దాని తర్వాత వారు వెళ్ళిన తర్వాత నేను గ్రౌండ్లోకి వస్తా, మీ అందరితో సెల్ఫీలు దిగడమే, మీ అందరికీ చేయగలపడమే, మీతో కలిసి మాట్లాడిన తర్వాతనే నేను గ్రౌండ్ నుంచి బయటికి పోతా. అంతవరకు ఓపిక ఉంటారు కదా. పక్కా పక్కా పక్కా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. జై శ్రీరామ్. మనందరి ప్రియతమ నాయకులు, గౌరవనీయులు, వారు జాతీయ అధ్యక్షులైన తర్వాత ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి మన జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారిని మనందరూ ఉద్దేశించి మాట్లాడి మార్గదర్శనం చేయాల్సిందిగా వారికి మనందరి తరఫున సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ జేపీ నడ్డా గారు. आज के इस प्रजा संग्राम पद यात्रा के समाप्ति कार्यक्रम में मंच पर उपस्थित हमारे बहुत ही जुझारू और कर्मशील और संवेदनशील अध्यक्ष सम्माननीय श्री संजय बंडी जी, हमारे भारत सरकार में मंत्री श्री जी किशन रेड्डी जी, हमारे तरुण चुग जी, महामंत्री भारतीय जनता पार्टी, हमारे वरिष्ठ नेता और विधायक एटला राजेंद्र जी, हमारे विवेक वेंकट स्वामी जी जो पूर्व में सांसद रहे, किशन रेड्डी जी जिला अध्यक्ष, मनोहर रेड्डी जी यात्रा के प्रमुख, अरविंद मेनन जी सह प्रभारी, हमारे वरिष्ठ साथी श्री पी मुरलीधर राव जी, हमारे अरविंद धर्मपुरी जी, हमारे सुधाकर रेड्डी जी, हमारे सभी मंचासीन वरिष्ठ पदाधिकारी और कार्यकर्ता बंधु और यहां इतनी बड़ी संख्या में आए हुए
दूर दूर से हमारे सभी पार्टी के समर्थक, पार्टी के प्रेरक और पार्टी को उत्साह दिलाने वाले हमारे सज्जन वृंद और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया और इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, आज मेरा ये सौभाग्य है कि मुझे इस प्रजा संग्राम पदयात्रा को के समाप्ति पर आने का सौभाग्य मिला है। सबसे पहले तो मैं भगवान श्री राजेश्वरी को नमन करता हूं और उनसे प्रेरणा लेकर के अपनी बात को प्रारंभ करता हूं। वहीं हमारे कोंडागट्टू हनुमान जी से भी प्रेरणा लेता हूं और उनका भी आशीर्वाद लेकर के अपनी बात को प्रारंभ करता हूं। सबसे पहले आप मुझे एक बात बताओ कि संजय बंडी जी को आपका सांसद चुनने पर आपको सही सांसद मिला कि नहीं मिला? मिला कि नहीं मिला? मैं पीछे से सुनना चाहता हूं। सांसद संजय बंडी आपको सही सांसद मिला कि नहीं? मित्रों, सबसे पहले तो मैं आपको बधाई देता हूं और धन्यवाद देता हूं कि आपने भारतीय जनता पार्टी के संजय बंडी जी को सांसद के रूप में चुना है। यह यात्रा उनके नेतृत्व में निकली है और मुझे खुशी है आपको बताते हुए कि 5 चरणों में 114 दिन की यह पद यात्रा रही है। 56 असेंबली कॉन्स्टिट्यूएंसीज को कवर करते हुए 1458 किलोमीटर पद यात्रा करते हुए आज हम करीमनगर में यहां इस यात्रा की समाप्ति कर रहे हैं। मित्रों, यह यात्रा रुकने वाली नहीं है, यह तो शुरुआत है। इसके साथ साथ प्रजा घोषा, बीजेपी भरोसा, इस यात्रा को भी हम गांव-गांव, घर-घर पहुंचाने वाले हैं और हमारे सभी नेता उसमें शामिल होने वाले हैं। और उसी तरीके से एक नारा भी आप लोगों ने तय किया है, सालू डोरा सिलाऊ डोरा अभियान। इस अभियान के तहत इनफ इज इनफ, गुड बाय केसीआर, इसको भी हमको समझने की जरूरत है। और साथ ही साथ मैं यह भी बताना चाहता हूं कि दूसरे फेज में और तीसरे फेज में, और अभी जब मैं आ रहा था तो मेरी यात्रा को भी रोकने का काम टीआरएस ने किया और टीआरएस के लोगों ने किया। मैं केसीआर को बता देना चाहता हूं कि ये प्रजातंत्र है। दमन को प्रजातंत्र के अंदर इतिहास के कूड़ेदान में दफन कर देती है ये जनता है। इसको पहचानो, इसको समझो। और इसीलिए मैं ये कहना चाहता हूं कि पार्टी ने इस यात्रा को निकालकर जो लोगों का जन आक्रोश था उसको लोगों के साथ मिलकर के समाज में, देश में, प्रजातंत्र में बताने का काम ये हमारी यात्रा ने किया है। और साथ ही साथ मैं ये भी बोलना चाहता हूं कि आज जब मैं यहां आया हूं तो एक तरफ भारत सरकार मोदी जी के नेतृत्व में चल रही है, जो आम गांव, गरीब, वंचित, पीड़ित, शोषित, दलित, महिला, किसान, युवा, इनको ताकत दे रही है। और वहीं केसीआर की सरकार भ्रष्टाचार, अनाचार, प्रजातंत्र का गला घोटने वाली और जनता विरोधी नीतियों के साथ वो यहां पर काम कर रही है। ऐसी सरकार को न रहने का अधिकार है, न काम को आगे बढ़ाने की दृष्टि से उन्होंने कोई काम किया है। अब समय आ गया है जब उनको गुड बाय कहा जाए, उनको आराम दिया जाए और हमारे लोगों को काम दिया जाए और सरकार को आगे बढ़ाने का इंतजाम किया जाए। मित्रों, अगर मैं समाज के सभी वर्गों की बात करूं, हम लोगों ने कहा सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास। कभी किसी ने सोचा था कि कोई आदिवासी महिला भारत की राष्ट्रपति बनेगी?
कभी सोचा था कि कोई दलित भारत का राष्ट्रपति बनेगा? कभी किसी ने सोचा था कि 12-12 मंत्री हमारे दलित होंगे? कभी किसी ने सोचा था कि 8 मंत्री हमारे केंद्र सरकार में आदिवासी वर्ग से होंगे और 20 से ज्यादा हमारे पिछड़े वर्ग से होंगे? ये सबको साथ जोड़ने का काम, एक माला में पिरोने का काम, सबका साथ, सबका विकास, सबका विश्वास और सबके प्रयास को आगे बढ़ाने का काम किसी ने किया है तो नरेंद्र मोदी जी की सरकार ने और नरेंद्र मोदी जी ने किया है। यह हमको ध्यान में रखना चाहिए। मैं इसके साथ साथ यह भी बताना चाहता हूं कि विकास के दृष्टि से आज अगर मैं तेलंगाना की बात करूं तो जो सड़कें बनी हैं वो पिछले 5 साल के अंदर केंद्र सरकार के द्वारा 4,996 किलोमीटर बनी है, 4,996 किलोमीटर। इसका मतलब यह हुआ और उसमें 104 लाख रुपए करोड़ रुपए खर्च हुए हैं हाईवेज इन तेलंगाना। इसका मतलब यह हुआ कि लद्दाख से तेलंगाना की जो सड़क बनती है उतनी सड़कें यहां पर बनी हैं, ये केंद्र सरकार ने करके दिया है। उसी तरीके से 4 लेन का फ्लाईओवर, एलिवेटेड कॉरिडोर, ये सारी चीजें विकास के दृष्टि से यहां पर काम हुआ है, उसको आपके सामने मैं रखना चाहता हूं। अगर मैं जल जीवन मिशन की बात करूं, हर घर जल पहुंचाने की बात की है तो 1,91,00,000 घरों में इसको पहुंचाने का 1,91,000 लोगों के घरों में इसको पहुंचाने का काम किया है। उसी तरीके से नए हाउस होल्ड्स, नए घरों में 38 लाख घरों में घर घर जल पहुंचाने का काम किया है। उसी तरीके से अगर हम देखें तो आज मुझे दुख के साथ कहना पड़ता है कि यह स्टेट तेलंगाना जो एक समय में सरप्लस स्टेट थी उसको आज डेट में डालने का काम किया है तो केसीआर ने किया है, उसको अंधेरे में धकेलने का काम किया है तो केसीआर ने किया है। और आपको जानकर आश्चर्य होगा कि आज तेलंगाना प्रदेश जो आज से 8 साल पहले सरप्लस स्टेट था, आज 3.29 लाख करोड़ रुपए के डेट में खड़ा है ये हमारा प्रदेश। उसी तरीके से केसीआर बोलते रहते हैं कि तेलंगाना इज अ रिचेस्ट स्टेट। मैं उनको करेक्ट करना चाहता हूं, तेलंगाना वॉज अ रिचेस्ट स्टेट, यू हैव मेड इट अ पुअर स्टेट एंड ए डेट स्टेट। यह भी आपने ला करके खड़ा किया है। अगर मैं बात करूं, ऊंचे ऊंचे विचार लेकर के चले, ऊंची ऊंची बातों को कहने के लिए चले। मैं कोशिश करूंगा, आपके तेलंगाना में कहावत है, उस कहावत को मैं तेलुगु में बताने का प्रयास करूंगा। पता नहीं मैं समझा पाऊंगा कि नहीं समझा पाऊंगा, लेकिन मैं कोशिश जरूर करूंगा। वो कहावत क्या है? उट्टी येगरा लेनम्मा स्वर्गनिकी येगुरा दामू आनू कुंडी, यानी छत पर हांडी टांगने की जगह नहीं और सपने आसमान के देखने लगे हो, यह है केसीआर का काम। ऐसे लोगों को रहने देना है क्या? ये कुछ आपका भला कर सकेंगे क्या? बताओ मेरे को, भला कर सकेंगे क्या? मित्रों, आज अच्छा नहीं लगता है कहते हुए, ठीक है केसीआर साहब को गुस्सा आता होगा, लेकिन आखिर एजेंसीज को उनकी बेटी को पूछताछ के लिए बुलाना क्यों पड़ रहा है? क्या कारण है? कौन सी ऐसी चीज है? भ्रष्टाचार में आकंठ डूबे हुए, और उम्मीद क्या लगाई है? भारतम राज्य समिति, अब भारत की राज्य समिति बनेगी, तेलंगाना की राज्य समिति नहीं रह गई है। और मैं तो ये कहूंगा कि टीआरएस से बीआरएस और बीआरएस से आने वाले समय में वीआरएस, वॉलंटरी रिटायरमेंट हो जाने वाली है। वीआरएस लेने वाले हैं, वॉलंटरी रिटायरमेंट स्कीम को लेंगे। उसी तरीके से अगर दुबाका में हमारी जीत होती है, अगर हमारी हुजूराबाद में जीत होती है, तो आने वाले समय में विधानसभा के चुनाव में आप भारतीय जनता पार्टी का समर्थन करेंगे, ये मेरा पूरा विश्वास है। मैं यहां यह भी बात कहना चाहता हूं, आपका ज्यादा समय नहीं लूंगा, मुझे आने में देर हुई है मैं जानता हूं, लेकिन मैं आपको बताना चाहूंगा, एक समय में केसीआर कहते थे कि हम प्रजातांत्रिक तरीके से तेलंगाना को चलाएंगे।
ये भी कहते थे कि मैं दलित को मुख्यमंत्री बनाऊंगा। बोलते थे कि नहीं बोलते थे? अब उनको बेटा, दामाद, बेटी के सिवाय कोई नहीं दिखता और कोई नहीं दिखता। और ये प्रजातंत्र के बारे में बोलने वाले व्यक्ति आज पारिवारिक डायनेस्टिक रूल के तरफ जाने की कोशिश कर रहे हैं, परिवारवाद फैला रहे हैं। उसी तरीके से अगर मैं भ्रष्टाचार की बात करूं तो मैक्रो लेवल पर लूट का काम केसी चंद्रशेखर राव ने लिया हुआ है, केशव चंद्रशेखर राव ने लिया हुआ है। और छोटे स्तर पर, माइक्रो स्तर पर इनके मंत्री और इनके एमएलए ने लूट का काम ले रखा है। मैं ठीक बोल रहा हूं कि नहीं बोल रहा हूं? मैं सच बोल रहा हूं कि नहीं बोल रहा हूं? मैं सच बोल रहा हूं कि नहीं? मित्रों, ये इनका हाल चाल हो गया है। और अगर मैं कहूं तो इन्होंने धोखा दिया जनता को और धोखा दिया उन लोगों को जिन्होंने तेलंगाना बनाने में अपने आप को आहूत कर लिया, शहीद हो गए, उनको भी इन्होंने धोखा दिया है। और आजकल मुझे पता चला है कि आजकल लैंड रेवेन्यू में दरानी पोर्टल चला है। दरानी पोर्टल है। यह तो लूट का कारण बन गया है। यह टीआरएस के लोगों को लूट का तरीका बन गया है। उसको भी हमको ध्यान में रखना होगा और उसको भी ध्यान में रख करके आगे समझना पड़ेगा। जहां तक लोकल बॉडीज का सवाल है, वहां भी उन्होंने किसी तरीके से कोई भी काम नहीं किया और साथ ही साथ आर्थिक रूप से भी समस्या क्रिएट करने का काम किया है। और उसमें भी अगर 42,000 करोड़ रुपए का बजट ये मिला है तो यह भी मिला है केंद्र सरकार के द्वारा, और इस तरीके की बात को भी हमको ध्यान में रखना चाहिए। अगर मैं लिबरेशन डे की बात करूं, 17 सितंबर को केसीआर नहीं चाहते कि लिबरेशन डे हो, क्योंकि ओवैसी के साथ संबंध बना के रखते हैं। और ऐसे लोग क्यों चाहेंगे कि लिबरेशन डे बने? लेकिन हां, हम जानते हैं तेलंगाना का इतिहास, हम जानते हैं रजाकार की क्रूरता, हम जानते हैं किस तरीके से उन्होंने समाज को बांटने का प्रयास किया है। और हम यह भूलने वाले नहीं हैं कि किस तरीके से हमारी भारत की जनता ने इन रजाकारों का मुकाबला भी किया और देश की आजादी के लिए भी अपने आप को जोड़ा है। ऐसे में लिबरेशन डे हम 17 तारीख को सितंबर को मनाने का, जिसको हमारे गृह मंत्री अमित शाह जी ने शुरू किया है, उसको और जोर शोर से मनाएंगे और देश के दृष्टि से उसको आगे बढ़ाएंगे। ये मैं जरूर कहना चाहता हूं। मित्रों, वो यादें भूल गए। 2 बेडरूम बनाऊंगा, अपने तो फार्म हाउस बना के बैठ गए और गरीबों को 2 बेडरूम से भी बेनसीब कर दिया, वह भी उनसे छीन लिया। उन्होंने कहा था कि हम 1 टाइम लोन वेवर करेंगे फार्मर्स का, अभी भी किसान इंतजार कर रहे हैं। उन्होंने कहा था कि 2 एकड़ लैंड एससी को और 3 एकड़ लैंड एसटी को देंगे। हमारे एससी भाई और एसटी भाई भी इंतजार कर रहे हैं। और स्टाइपेंड के लिए युवाओं को एक बड़ा अच्छा फिगर बताया था, 3,016 रुपीज पर मंथ। ये 16 रुपए क्यों जोड़े थे मेरे को आज तक समझ नहीं आया। ये क्यों जोड़े थे मेरे समझ में नहीं आया। ऐसा लगता था जैसे एकदम जोड़ करके निकाला हो और 16 रुपए तेरे बनते हैं तो 3,016 रुपए हम तुमको देंगे। आज भी बेचारा युवा इंतजार कर रहा है उस 3,016 रुपए के लिए, वह भी हमको ध्यान में रखना चाहिए। कहा था केजी से पीजी तक हम पढ़ाई करने की व्यवस्था करेंगे, उसका भी क्या किया वो भी आप सबके ध्यान में है। वेलनेस सेंटर्स का नाम बदल करके बस्ती दवाखाना कर दिया। हम केंद्र सरकार की योजना 1,50,000 देश में हम वेलनेस सेंटर बना रहे हैं और उस वेलनेस सेंटर में 1,50,000 में बड़ी संख्या में तेलंगाना में भी बन रहा है, लेकिन उसका नाम बदल करके बस्ती दवाखाना। अब मैं पूर्व स्वास्थ्य मंत्री रहा हूं, मुझे मालूम है दवाखाना और वेलनेस सेंटर में जमीन आसमान का अंतर है। लेकिन केसीआर को कौन समझाए, चीटिंग करने वाला ओरिजिनल नहीं होता, वो डुप्लीकेट होता है। तो तुम डुप्लीकेट हो, ओरिजिनल हम ही हैं, ये तेलंगाना की जनता जानती है। और इसीलिए मैं अंत में एक बात कहूंगा, आपका ज्यादा समय नहीं लूंगा। जो लोग चाहते हैं कि केसीआर की सरकार जाए, जो लोग चाहते हैं कि टीआरएस की भ्रष्टाचारी सरकार जाए, जो लोग चाहते हैं कि टीआरएस की दमनकारी सरकार जाए,
जो लोग चाहते हैं कि टीआरएस का कुशासन वाली सरकार जाए, उनको ये याद रखना पड़ेगा कि केसीआर को कोई हटा सकता है तो वो भारतीय जनता पार्टी हटा सकती है। भारतीय जनता पार्टी इस काम को पूरा करेगी। इसलिए जो लोग केसीआर विरोधी हैं, जो लोग टीआरएस विरोधी हैं, जो लोग कुशासन के विरोधी हैं, जो लोग भ्रष्टाचार के विरोधी हैं, जो लोग वंशवाद के विरोधी हैं, जो लोग परिवारवाद के विरोधी हैं, उन सबको मैं आह्वान करना चाहता हूं, भारतीय जनता पार्टी के साथ जुड़िए, भारतीय जनता पार्टी के हाथ मजबूत कीजिए, भारतीय जनता पार्टी का कमल खिलाइए और कमल खिलेगा और टीआरएस जाएगा। तेलंगाना में विशुद्ध भारतीय जनता पार्टी की सरकार बनेगी। और मैं अंत में बतौर राष्ट्रीय अध्यक्ष बोलना चाहता हूं कि पद यात्रा बंद नहीं हुई है। पद यात्रा का एक फेज पूरा हुआ है। इसके बाद अगली यात्रा का हम फिर से घोषणा करेंगे और गांव-गांव जाएंगे, जन जन तक अपनी आवाज पहुंचाएंगे। और ये जो एटीएम वाली सरकार है ना, कालेश्वरम वाली, ये एटीएम की सरकार किया, एटीएम बदला जाएगा, ओरिजिनल एटीएम आएगा। जो केंद्र सरकार जिस बात को कहेगी उसको यहां पूरा करेगा और धरती पर लगाने वाला काम करेगा। इस बात को हमको समझना होगा। मुझे पूरा विश्वास है कि आप सब लोग इस यात्रा के लिए मैं शुभकामनाएं देता हूं और आप आगे बढ़िए, पूरी ताकत से लगिए, तेलंगाना की जनता की सेवा कीजिए, तेलंगाना के जनता को आगे बढ़ाने का काम कीजिए, तेलंगाना राज्य को आगे बढ़ाने का काम कीजिए और भ्रष्टाचारी सरकार को इससे मुक्त होइए। इन्हीं शब्दों के साथ बहुत बहुत धन्यवाद। जय भारत, जय तेलंगाना। भारत माता की जय, भारत माता की जय। దంచి కొట్టిండు దద్దరిల్లింది చార్మినారు కాషాయం జెండ పట్టింది కొట్టిండు దద్దరిల్లింది చార్మినారు కాషాయం పాట పట్టింది కొట్టిండు దద్దరిల్లింది చార్మినారు కాషాయం జెండ పట్టింది చార్మినారు కాషాయం పాట పట్టింది ఓటెక్కింది పులికేక పెట్టింది పాత బస్తి హిందుత్వం పాట పట్టింది దుమ్ము 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 దుమారం తమ్ము చూపే సంజయన్న శంకారావం దుమ్ము 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 దుమారం తమ్ము చూపే సంజయన్న శంకారావం చెచ్చనకా చెంగు నడిచెను బండి సంజయ్ అంటేనే యుద్ధ సైరను చెచ్చనకా చెంగు నడిచెను బండి సంజయ్ అంటేనే యుద్ధ సైరను సైతాన్లు పరారే బమ్మాతులు బెదారే కొల్లకొండ కిలా పైన బండి జెండ కరారే సైతాన్లు పరారే బమ్మాతులు బెదారే కొల్లకొండ కిలా పైన బండి జెండ కరారే సైతాన్లు పరారే బమ్మాతులు బెదారే కొల్లకొండ కిలా పైన బండి జెండ కరారే సైతాన్లు పరారే బమ్మాతులు బెదారే కొల్లకొండ కిలా పైన బండి జెండ కరారే దుమ్ము 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 దుమారం తమ్ము చూపే సంజయన్న శంకారావం దుమ్ము 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 దుమారం తమ్ము చూపే సంజయన్న శంకారావం
కేసీఆర్ చెప్పింది ఒక్కటిగానే కేసీఆర్ చెప్పింది ఒక్కటిగానే కేసీఆర్ చెప్పింది ఒక్కటిగానే కేసీఆర్ చెప్పింది ఒక్కటిగానే కేసీఆర్ చెప్పింది ఒక్కటి రాలే కేసీఆర్ చెప్పింది ఒక్కటిగానే డబుల్ బెడ్ రూములు ఎటు పీజీ వాళ్ళు డబుల్ బెడ్ రూములు ఎటు పీజీ వాళ్ళు పెద్ద ముఖ్యమంత్రి 3 ఎకరాల భూమి ఏం కాలే